ఒక చిత్రాన్ని పెద్ద హిట్ చేశాక దాని సీక్వెల్తో మరింత గొప్పగా ప్రేక్షకులను రంజింపచేయడం చాలా కష్టమని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఆ ఘనతను మ్యాడ్ స్క్వేర్తో కళ్యాణ్ శంకర్ సాధించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఇటీవల విడుదలై ఘన విజయాన్ని అందుకున్న మ్యాడ్ స్క్వేర్ చిత్రం విజయోత్సవాలను చిత్ర బృందం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలకు దర్శకుడు త్రివిక్రమ్తో కలిసి ముఖ్య అతిథిగా వచ్చిన ఎన్టీఆర్ దర్శకుడు కళ్యాణ్ శంకర్తో పాటు నటీనటులను పేరుపేరునా అభినందించారు. హాస్యాన్ని పండించడం ఏ నటుడికైనా చాలా కష్టమని, ఆ స్థాయిలో మళ్లీ చేస్తానో లేదోనని, అందుకే అదృష్టం చేయలేకపోతున్నట్లు ఎన్టీఆర్ స్పష్టం చేశారు. అభిమాన సోదరులందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలు. నవ్వించడం అనేది ఒక చాలా గొప్ప వరం. మనకెన్నో బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఒక మనిషి గనక మనకొచ్చి నవ్వించగలిగితే ఈ కష్టాల్లోంచి బయటికి వెళ్ళిపోదాం కదా అనే ఒక ఆలోచన మనందరికీ ఉంటుంది. అలా నవ్వించగలిగిన మనిషి చాలా అరుదుగా దొరుకుతారు. అండ్ ఈ రోజు దర్శకుడు కళ్యాణ్ శంకర్ గా మనకి దొరికాడు ఇక్కడ. కళ్యాణ్, కంగ్రాచులేషన్స్ ఫార్ అచీవింగ్ దిస్ స్టూపెండస్ సక్సెస్ ఫర్ మ్యాడ్ 2. ఒక పెద్ద చిత్రాన్ని హిట్ చేసిన తర్వాత సీక్వెల్ గా అంతకంటే గొప్పగా జనాల్ని, ప్రజల్ని, ఆడియన్సెస్ ని రంజింప చేయడం చాలా కష్టం. అండ్ ఐ థింక్ యూ హవ్ అచీవ్ దిస్ ఫీట్. కామెడీని పలికించడం చాలా కష్టమైన పని అండి యాక్టర్కి. అందుకే నేను అదృష్టం చేయట్లేదు, కొంచెం భయపడుతున్నాను మళ్ళీ జీవితంలో కామెడీ వస్తుందో లేదో అని. బట్ అమేజింగ్ రామ్ నితిన్, వే టు గో బ్రదర్. చాలా లాంగ్ ఫ్యూచర్ ఉంది మీకు. కీప్ ఇట్ గోయింగ్. సో కంగ్రాచులేషన్స్. ఇలాంటి చిత్రాలు ఇంకెన్నో చెయ్యాలని, ఇంకా మీరు మీ కెరియర్లో అభివృద్ధి చెందాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను.